3 behaviors that look like love but they are not. చాలామంది అది లవ్వా కంట్రోలా అర్థం కాక చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అది బయటికి చూడడానికి లవ్ లాగో కేరింగ్ లాగో ఒక ప్రొటెక్టివ్ లేస్ లాగా కనిపిస్తుంది, కానీ చాలా కేసెస్లో అది కంట్రోల్ కూడా దారితీస్తుంది. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే ఈ పాయింట్స్ మీ లైఫ్లో ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. మీకు అది లవ్వా కంట్రోలా అన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. Please don't skip this video. It really helps you to become better in your relationship. Hi, I'm Varalakshmi, a certified life coach and life transformation coach. If someone trying to control your time, మీ టైంని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనుకో, నువ్వు ఈ టైంలో ఇదే చేయాలి, ఈ టైంలో ఇది చేయొద్దు, ఈ టైంలో ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళొద్దు అని మీ టైం అంతా వాళ్ళు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళ కంట్రోల్లోనే ఉండి వాళ్ళు చెప్పిన టైంకి మీరు ఆ పని చేయాలి అనుకోండి. అంటే నువ్వు ఈ టైంలోనే ఈ పని చేయాలి, ఈ టైం దాటితే ఇంకో పని చేయొద్దు. కొంతమంది ఉంటారు, నువ్వు ఈ ఫ్రెండ్స్తోనే మాట్లాడదు, ఈ ఫ్రెండ్స్తో మాట్లాడదు, వీళ్ళతో మాత్రమే నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. అలా వాళ్ళు మీ టైం మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మీ టైం అంతా వాళ్ళు కంట్రోల్ చేయాలని చూస్తారు. ఒకసారి మీ స్పేస్లోకి చూస్తే మీ టైం మొత్తాన్ని మీరు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటుంది. మీరు ఈరోజు మార్నింగ్ నుంచి ఏమైనా చేస్తాను అంటే, ఓకే మార్నింగ్ నుంచి ఆయన చెప్పిన పని చేస్తున్నాను, వాళ్ళు చెప్పినట్లే విన్నాను, వాళ్ళు చెప్పిన వాళ్ళతోనే మాట్లాడినాను, సో ఈ టైం అంతా నేను వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాను, టైం అంతా మీరు వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. దెన్ దిస్ ఇస్ నాట్ ఎ లవ్, దిస్ ఇస్ కంట్రోల్. సో యూ నీడ్ టు థింక్, వాళ్ళు నీ టైంని కంట్రోల్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారా. సెకండ్, లూజింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ దెమ్. అంటే వాళ్ళ కోసం మీ హాబీస్ గివప్ చేయడం, వాళ్ళ కోసం మీ డ్రీమ్స్ గివప్ చేయడం. నువ్వు ఇది ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇలా చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇక్కడికి నీ డ్రీమ్స్కి వచ్చేయడం కోసం నువ్వు ఇక్కడికి వెళ్ళడం నాకు నచ్చదు, ఈ డ్యాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు, పాట పాడడం ఇష్టం లేదు. సో మీ హాబీస్ మీ డ్రీమ్స్ మొత్తం వాళ్ళ కోసం గివప్ చేసేస్తే ఒక సర్టెన్ పాయింట్లో మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేకుండా తయారవుతారు. అంటే ఇది నేనేనా, నేను అంటే నాకు ఇది ఇష్టం, నేను అంటే నాకు ఈ హాబీ, నేను అంటే నాకు ఈ గోల్, ఇవేవి ఉండవు. నేను అంటే మీరేంటో కూడా మీకు తెలియనంతగా మారిపోతారు. థర్డ్, జెలసీ అండ్ పొసెసివ్నెస్. మీరు ఎవరితోనైనా మాట్లాడినా, అది మామూలు కన్వర్జేషన్ అయినా సరే, మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినావు, ఎందుకు మాట్లాడినావు, ఏమేమి మాట్లాడినావో చెప్పు, ఇలా ఒకటే క్వశ్చన్స్. సో వాళ్ళు ఎలా ట్రై చేస్తారంటే ఆ క్వశ్చన్స్ అడగడం వల్ల మనలో లేని భయాన్ని సృష్టిస్తారు. అలా లేని భయాన్ని, ఆ ఫియర్ సృష్టించి దాని ద్వారా కంట్రోల్ చేయాలని చూస్తారు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ కంట్రోల్. సో మనలో ఏ తప్పు లేకపోయినా, మనలో ఏ ఉద్దేశం లేకపోయినా కూడా ఇలా క్వశ్చన్స్ అడగడం వల్ల మనల్ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాం. సో యూ నీడ్ టు థింక్. సో ట్రూ లవ్ అంటే మనల్ని సేఫ్గా ఉంచాలి. ఇట్ షుడ్ ఫీల్ అస్ సేఫ్, అలైవ్, కంఫర్ట్. వాళ్ళు మనతో ఉన్నప్పుడు అరే నేను సేఫ్గా ఉన్నాను, ఏ భయం లేకుండా ఉన్నాను, నాకు నేనుగా ఉన్నాను అనిపించేలా ఉండాలి. అంతేకాని వాళ్ళు మనతో ఉన్నప్పుడు మనం పైకి ఎదగకుండా ఆ బరువు వల్ల కిందికి మాత్రం పడేలా ఉండకూడదు. ఏ రిలేషన్ అయినా సరే వాళ్ళు మనల్ని అప్ తీసుకోకపోయినా పర్లేదు, కానీ కిందికి లాగేటట్లు మాత్రం ఉండొద్దు. సో యూ నీడ్ టు థింక్ ఆన్ దట్. థింక్ యువర్ రిలేషన్షిప్, హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. ఎందుకంటే కొన్ని సందర్భాలలో వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు కూడా ప్రతిదీ ఆలోచించి చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏంటో. సో మిమ్మల్ని మీరు కనీసం ఫ్రీగా సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు దెన్ ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ కంట్రోల్. నెక్స్ట్, అదర్ ఫార్మ్ ఆఫ్ లవ్. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ కంట్రోల్ ఇంకో ఫామ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్, అదర్ ఫార్మ్ ఆఫ్ కంట్రోల్. ఇది మనకు కంట్రోలా లేకపోతే లవ్వా అనే కన్ఫ్యూజన్లో ఉండేలా చేస్తుంది. ఎందుకంటే కొంతమంది ఓవర్ కేరింగ్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం అది కేరింగ్, మనల్ని చాలా కేర్గా చూసుకుంటున్నారు, ఈ ఫుడ్ తినొద్దు, ఈ పని చేయొద్దు, ఈ ఫుడ్ తింటే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ పని చేస్తే దెబ్బలు తగులుతాయి, నువ్వు ఇలా ఉంటే నీకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, ఇలా చేస్తే నీకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఒక రకమైన ఓవర్ థింకింగ్, ఓవర్ కేరింగ్ వల్ల ఏమనిపిస్తుందంటే ఇలా ప్రతిదీ వాళ్ళు మన విషయంలో మనకు ఏదో కేర్ చూపిస్తున్నట్టు ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ ఎ కేర్, నాట్ ఆన్ ఆల్ ద వేస్. ప్రతిసారి కాదు, బట్ యూ హ్యావ్ టు థింక్ అది కేరింగా లేకపోతే కంట్రోలా అని. ఎందుకంటే దట్ ఇస్ సింపుల్ వే. వాళ్ళు చెప్పే ఏ సలహా అయినా
సరే, ఏ విషయమైనా సరే, అది నిన్ను బెటర్ పర్సన్ చేయడానికి ఉపయోగపడుతుందా, లేకపోతే నిన్ను వాళ్ళకు తగ్గట్టు మార్చుకోవడానికి ఉపయోగపడుతుందా అనేది ఆలోచించాలి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, అది కేరింగా లేకపోతే కంట్రోల్ అని. సో ఆల్వేస్ థింక్ వెదర్ యు ఆర్ చేంజ్ టు బికమ్ బెటర్ ఆర్ యు ఆర్ చేంజింగ్ యువర్ సెల్ఫ్ టు బికమ్ ఎ కంఫర్టబుల్ ఫర్ అదర్స్. సో యూ షుడ్ నో వెదర్ ఇట్ ఈస్ ఎ కేరింగ్ ఆర్ ఇట్స్ ఎ లవ్. వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి, వాళ్ళు మీ టైంను, మీ ఫ్రెండ్షిప్ను, మీ హాబీస్ను, మీ డ్రీమ్స్ను, మీకున్న బిహేవియర్ను అన్నీ కంట్రోల్ చేయాలని ట్రై చేస్తారు. ఇందులో ఒక ఫామ్ చెప్పినట్టు కేరింగ్ కూడా, ఓవర్ కేరింగ్, ఇవన్నీ కూడా వాళ్ళకు తగ్గట్టుగా మార్చుకోవడానికా లేకపోతే మిమ్మల్ని మీరు బెటర్ పర్సన్గా మార్చుకోవడానికా అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎలాంటి టాక్సిక్ రిలేషన్షిప్లో అయినా సరే ఒక్కసారి మీకు అర్థమైంది అనుకోండి, ఇది నన్ను చాలా టాక్సిక్గా మార్చేస్తుంది, నన్ను నేను కంప్లీట్గా కోల్పోవాల్సి వస్తుంది ఈ రిలేషన్షిప్లో అన్నప్పుడు ఆ రిలేషన్షిప్ను ఇనిషియల్లోనే బ్రేకప్ చేయడం చాలా మంచిది. ఇట్ ఈస్ ఎ కోట్, మీరు ఒక రాంగ్ ట్రైన్ ఎక్కినప్పుడు అది ఎంత తొందరగా దిగిపోతే అంత మంచిది. ఆ రాంగ్ ట్రైన్లో మీరు లాంగ్ జర్నీ చేస్తారనుకోండి, తిరిగి రావడానికి కూడా చాలా టైం పడుతుంది, చాలా మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. సో మీరు ఆలోచించుకోండి, ఆ రాంగ్ రిలేషన్షిప్ నుంచి కానీ, ఆ రాంగ్ జర్నీ నుంచి కానీ తొందరగా దిగిపోవడం మంచిదా, లేకపోతే లాంగ్ వే జర్నీ చేసి కష్టాలు పడడం మంచిదా? ఈ వీడియో షేర్ చేయండి. ఇది నిజంగా ఎవరికైతే వాళ్ళ రిలేషన్షిప్లో కన్ఫ్యూజ్డ్గా ఉన్నారో, క్లారిటీ లేకుండా ఉన్నారో, వాళ్ళకు ఒక క్లారిటీని, అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఆలోచించుకోవడానికి ఒక థాట్ అంటే ఇనిషియేట్ చేస్తుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.